హాయ్ గాయ్స్, చిరాగ్గా ఉందని చెప్పి ఖాళీగా ఉన్నామని చెప్పి స్వాగ్ సినిమాకి వచ్చాం. సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు సెకండ్ షోకి వచ్చాం కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ వీడియో రికార్డ్ చేసి రివ్యూ పెడతాను. సో మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ స్వాగ్. పూర్తి కామెడీగా ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి రిలీజ్ అయింది అనుకున్నాను. దీనికోసం తర్వాత చర్చిద్దాం. సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే ఓ లుక్ వేద్దాం. స్వాగానిక్ వంశానికి చెందిన రాజు, ఆ కుటుంబానికి చెందిన వారసత్వానికి సంబంధించి ఈ కథ నడుస్తూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ బాబూతి అలియాస్ శ్రీ విష్ణు అనుబంధం లేని ఓ మొరటి మనిషి వదిలి వెళ్లిపోయిన భార్యను తలుచుకుంటూ రాక్షసంగా బ్రతుకుతూ ఉంటాడు. మరోవైపు అనుభూతి అలియాస్ రీతు వర్మ, ఆడవారే రాజ్యం వేలాలి, మగవారికి ఆడవారేం తక్కువ కాదు అన్నట్లు ఉంటుంది. అంటే ఆడవారిదే పెత్తనం అన్నట్లు. ఈ మధ్యలో సింగా అలియాస్ యంగ్ శ్రీ విష్ణు కథేంటి, ఫేమస్ అవడానికి అతను పడిన పాటలేంటి, సింగా తల్లి రేవతి అలియాస్ మీరా జాస్మిన్ రోల్ ఏంటి, ఈ మొత్తం కథలో స్వాగానిక్ వంశానికి చెందిన వారసుడు ఎవరు, వారసత్వం కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నం చేశారు తెలియాలంటే ఈ సినిమాని పక్కగా చూడాల్సిందే. ఈ సినిమాలో చిన్న రొమాన్స్ సీన్ మినహాయిస్తే అడల్ట్ కంటెంట్ అనేది లేదు. హ్యాపీగా ఫ్యామిలీతో ఈ సినిమా చూడొచ్చు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా అంతటికి శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ సినిమా అంతా ఎక్కడ చూసినా శ్రీ విష్ణువే కనబడతాడు. అంటే 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ కి శ్రీ విష్ణు న్యాయం చేశాడని చెప్పాలి. సినిమా అంతటికి నాకైతే సింగా ఎపిసోడ్ నచ్చింది. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో తేడా ఎపిసోడ్ కూడా బాగా నచ్చింది. సూపర్ అసలు. సో ఇవన్నీ క్లైమాక్స్ లో ఒకే దగ్గర మెర్జీ చేసే విధానం చాలా బాగుంది. క్లైమాక్స్ లో హిజ్రా కోసం చెప్పే డైలాగ్స్ గుడ్ అనిపించే. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇద్దరు ఈక్వలే అనే పాయింట్ బాగుంది. చెప్పడానికి ఇంకా చాలానే ఉన్నాయి కానీ అవి మీరు సినిమాలోనే చూడాలి. నాకైతే మ్యూజిక్ ఏం అంత అనిపించలేదు. సాంగ్స్ కూడా అంటే సాంగ్సే, బట్ నాకు సాంగ్స్ లా అనిపించలేదు. సినిమా అంతటికి 2-3 ఎపిసోడ్స్ బెస్ట్ అనిపిస్తే మిగిలిందంతా కూడా నాకు లాగ్ అనిపించింది. చూడడానికి కొంచెం చిరాకేసింది కూడా. పిక్చర్ మేకింగ్ బాగుంది. యాక్చువల్లీ శ్రీ విష్ణు మూవీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ఎంటర్టైన్ గా మంచిగా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటదని ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళా, కానీ అంత బొమ్మలేదు అక్కడ. అంటే నా వరకు స్వాగ్ అనే సినిమా లాగ్ అనిపించింది. అంటే నాకు అనిపించింది. మీరు కూడా కుదిరితే సినిమా చూసి మీకేమనిపించిందో చూడండి. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మావా.